ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీకు ఇచ్చిన వాక్కును బట్టి నీ జీవితంలో కూడా నీవు ఎట్టి రీతిగా సమయానుకూలముగా నడుచుకొనవలనో నీవు నేర్చుకొనవలను. పేతురు దేవునికి ఇష్టునిగా జీవిస్తూ దేవుని మార్గములను బోధించుచున్నాడు గనుక ఆయనను చంపాలని చాలా రహస్యముగా ఆయన పట్టుకొని వారందరూ కూడా చెరసాలలో వేయించారు. చెరసాలలో వేయిస్తే తనతో పాటు ఉన్న సంఘమంతా కూడా చాలా విభ్రాంతికి గురై వేదనతోనూ చింతతోనూ ఉన్నవారై వారు చేస్తున్న పని ఏమిటి అనగా, అతని కొరకు సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. శత్రువులు పేతురుని తీసుకుని వెళ్ళి బంధించి చెరసాలలో ఉంచారు. అయితే బయట ఉన్నవారు చేస్తున్న పని ఏమిటి అనగా, అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారందరి ప్రార్థన విన్నారు. పేతురుని ఆ చెరసాల నుంచి చాలా చక్కగా ఆయన విడిపించారు. కాబట్టి నేస్తమా, నీ జీవితంలో కూడా ఏదైనా సమస్య వచ్చినా, శోధన వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బంది కలిగిన, మనస్సులో అశాంతికి గురైన నీవు చేయాల్సిన పని ఏమిటి అనగా, అత్యాసక్తితో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యి. ఎప్పుడు నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తావు అంటే, దేవుడు చెయ్యగలరు, దేవుడు ఈ సమస్య నుంచి నన్ను విడిపించగలరు అన్న విశ్వాసము నీకు పరిపూర్ణంగా ఉన్నట్లయితే నీవు ఆయన సన్నిధిలో అత్యాసక్తితో ప్రార్థన చేస్తావు. అట్లా చేసిన ప్రార్థన దేవుడు తప్పకుండా వింటారు. నీ బ్రతుకులో దేవుడు ఉన్నతమైన విజయములను నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, సమస్యను చూచి భయపడకు. ఎందుకంటే సమస్య కంటే శక్తివంతమైన దేవుడు నీ పక్షాన ఉన్నారు కనుక ఆ సమస్యను నీకు దూరపరిచి నీకు జయమునిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, సంతోషము సమాధానమునిచ్చే దేవుడు నీ పక్షమందున్నారు కనుక నీవు కూడా నీ బ్రతుకులో ఏది ఇబ్బంది కలిగినా దేవుని సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా వింటారు. ఆ సమస్యల నుంచి నీకు విడుదల కలిగజేసి నెమ్మదిని అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలోను కుటుంబంలోనూ కూడా నాయన మీ ఆశ్చర్య కార్యములను జరిగించమని వేడుకుంటూ ఉన్నాము. మీ జ్ఞానమునిచ్చి ఎట్టి రీతిగా ఏ సమయంలో ప్రార్థించవలనో నాయన అట్టి రీతిగా నడిపించమని ప్రాధేయపడుచు ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను నాయన ప్రత్యేకముగా మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. వారందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో ప్రతి హృదయమును తృప్తిపరచండి. బిడ్డలకి చక్కని విద్యను, ఉన్నతమైన భవిష్యత్తును ప్రసాదించండి నాయన కుటుంబాల్లో బిడ్డలందరికీ కూడా సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, వ్యాపార విధులలో, ఉద్యోగములలో తోడుగా ఉండి మీ జ్ఞానమునిచ్చి నాయన నడిపించి మీ ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించండి. జీవము కలిగిన దేవుడా, మా ప్రియులందరి కుటుంబాల్లో నాయన సంతోషమయమైన, ఆనందకరమైన వాతావరణమును నాయన అట్టి స్థితులను కలుగచేసి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మే ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.